శాస్త్రం చెప్పింది. అటువంటి ధనుర్మాసంలో ఏ వ్యక్తి అయితే బ్రహ్మ ముహూర్తములోనే నిద్రలేచి దేవతలను ఆరాధించడం, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో అటువంటి వారికి సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పడం మాసానాం మార్గశీర్షోహం అని శాస్త్రం. అటువంటి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన మాసం కూడా ఈ ధనుర్మాసంలో ఏర్పడడం మనం విశేషంగా భావించాలి. ఇలా ధనుర్మాసానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పురాణాల ప్రకారంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ధనుర్మాసానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో మనకి సంవత్సరాన్ని 2 ఆయనాలుగా చెప్పడం జరిగింది. ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి కాలం ఏదైతే ఉన్నదో అది ఉత్తరాయణంగా, సూర్యుడు కర్కాటక రాశిలో ఉండి కర్కాటకం నుంచి ధనువు రాశిలో ఉన్నటువంటిది దక్షిణాయనంగా చెప్పడం జరిగింది. అయితే మకర సంక్రాంతికి పూర్వం ఉన్నటువంటి ధనువు రాశిలో సూర్యుడు ఉన్నటువంటి కాలం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే ఈ సమయంలో ఈ కాలము దేవతలకి బ్రహ్మ ముహూర్తంగా చెప్తారు. అంటే ఉత్తరాయణాన్ని దేవతలకి పగటి సమయం అని, దక్షిణాయనం దేవతలకి రాత్రి సమయం అని చెప్తారు. అటువంటి రాత్రి సమయం ఉన్నటువంటి దేవతలకి ధనుర్మాసం ఏదైతే ఉన్నదో ఉత్తరాయణం ప్రారంభానికి దక్షిణాయనానికి సంధి కాలం అవడం చేత ఇది దేవతలకి బ్రహ్మ ముహూర్త సమయం అని శాస్త్రాలు తెలియజేశాయి. అటువంటి బ్రహ్మ ముహూర్త సమయం ఏర్పడినటువంటి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. అందులో ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి ప్రారంభమై వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అదే ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశికి తెరుచుకునేటువంటి ద్వారాలు ముందుగానే కొంచెం తెరిచి ఉండడం చేత ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వం బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటారని కూడా కొన్ని కథల ప్రకారంగా పెద్దల ద్వారా తెలియబడింది. అందుకనే ధనుర్మాసం చాలా విశేషమైనది, ప్రత్యేకమైనది. ఈ మాసంలో దేవతలని శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయని శాస్త్రం. అటువంటి ధనుర్మాసంలో ఎటువంటి విషయాలు మనం ఆచరించాలి? ధనుర్మాసంలో ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విషయాలు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని